హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. నేను మీ శివన్. సో ఇవాళ క్లాస్లో మనము తెలంగాణకు సంబంధించినటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్ అయితే త్వరలో ఉంది కదా. సో దీనికి సంబంధించి ఈ గ్రూప్ 2 ఎగ్జామినేషన్కి సంబంధించి కరెంట్ అఫైర్స్ అనేది ఎలా కవర్ చేయాలి, సో కరెంట్ అఫైర్స్ అనేది ఎలా కవర్ చేయాలో చూద్దాము. ఇక్కడ నేను చెప్పే టాపిక్స్ కరెంట్ అఫైర్స్ మీకు పేపర్ 1లో వస్తాయి, అలానే రిమైనింగ్ పేపర్స్ కూడా అనమాట. అంటే పాలిటీకి సంబంధించి, ఎకానమీకి సంబంధించి వాటిలో కూడా కరెంట్ అఫైర్స్ అనేది ఎక్కువ అడుగుతారనమాట. ఇప్పుడు మనం చూద్దాం ఈ కరెంట్ అఫైర్స్ అనేది ఎలా చదవాలి, ఎలా కవర్ చేయాలి. సో క్వశ్చన్స్ అయితే చాలా వస్తాయన్నమాట, ఖచ్చితంగా క్వశ్చన్స్ అయితే చాలా వస్తాయి. ఇక్కడ నేను మీకు ఏం చేస్తానంటే కొన్ని కీ టాపిక్స్ అయితే చెప్తాను. సో ఇవన్నీ అంటే 12 టాపిక్స్ చెప్తాను, 12 టాపిక్స్ అయితే చెప్తాను. ఈ 12 టాపిక్స్ బాగా చదువుకోండి. సో ఎక్కువ ప్రిఫర్ చేయండి. మీకు మ్యాక్సిమం 80% ఆఫ్ ది కరెంట్ అఫైర్స్ ఇక్కడ నుంచే కవర్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. ఈ 12 టాపిక్స్ నుంచే, అది తెలంగాణకు సంబంధించి కావచ్చు, అలానే మీకు సెంట్రల్ లెవెల్లో కావచ్చు, ప్రపంచం ఇంటర్నేషనల్ కావచ్చు, నేషనల్ కావచ్చు, స్టేట్ కావచ్చు, ఈ మూడిట్లో కూడా 80% ఆఫ్ ఎంసీక్యూస్ అనేది ఈ 12 టాపిక్స్ నుంచి కవర్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి వీటి మీద బాగా ఫోకస్ చేయండి. ఇవి చివరి డేస్ కాబట్టి ఇవి బాగా ఫోకస్ చేయాలి ఇప్పుడు మీరైతే. సో చూద్దాం దీనికి సంబంధించి ఈ టాపిక్స్ ఏముంటాయని. ఇక్కడ నేను ఈ టాపిక్స్ అనేది సబ్జెక్ట్ అయితే తీసుకోవట్లేదు, మీకు ఇంటర్నేషనల్ అన్నమాట, అంతర్జాతీయ స్థాయిలో ఉన్న కరెంట్ అఫైర్స్, నేషనల్కి సంబంధించి కావచ్చు, స్టేట్కి సంబంధించి మూడు కూడా కంబైన్డ్గా చెప్పేస్తాను. ఈ 12 టాపిక్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూద్దాం ఒక్కో టాపిక్ క్లారిటీగా తీసుకొని ఎటువంటి టాపిక్స్ అని అడుగుతారని చెప్పి చూద్దాము. సో ఫస్ట్ మీకు వెరీ ఇంపార్టెంట్ వచ్చేసి స్పేస్కి సంబంధించిన అనమాట. స్పేస్ మిషన్స్ బాగా చూసుకోండి, పక్కా ప్రశ్న ఉంటుంది స్పేస్ మిషన్స్. సో ఈ స్పేస్ మిషన్స్లో కూడా ఎలాంటివి చూసుకోవాలంటే ట్రెండ్ చెప్తాను చూడండి. సో ఈ స్పేస్ మిషన్స్లో ఒకప్పుడు ఎక్కువగా మామూలుగా మనకి ఇస్రో కామన్గా అడుగుతారు, కంపల్సరీ ఇస్రోకి సంబంధించి ఉంటుంది. సో ఇస్రో తర్వాత నాసా, సో నాసాకి సంబంధించి ఉంటాయన్నమాట. సో తర్వాత వచ్చేసి అదర్ స్పేస్ ఏజెన్సీస్ అనమాట. సో అదర్స్ ఉంటాయి కదా, ఇవి ఉండేది. అయితే ఇప్పుడు ఎగ్జామినేషన్ పరంగా ఇప్పుడు ఎలా ఫోకస్ చేస్తున్నారంటే ఎక్కువ ఇవి అడుగుతున్నారు అనమాట. సో అదర్కి సంబంధించినవి ఎక్కువగా అడుగుతూ ఉన్నారు. సో కాబట్టి మీరేం చేస్తారంటే ఈఎస్ఏకి సంబంధించి, ఇక్కడ ఈఎస్ఏ అంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి సంబంధించి కావచ్చు, ఇంకా మనము జాక్సా అంటే జపాన్కి సంబంధించిన స్పేస్ ఏజెన్సీ కావచ్చు, స్పేస్ ఎక్స్ అనమాట. సో రీసెంట్ ఎలాన్ మస్క్కి సంబంధించిన స్పేస్ ఎక్స్, ఇలాంటివి కూడా ఫోకస్ చేయండి బాగా. ఒకప్పుడు నాసాకి సంబంధించి ఎక్కువ ఉండేది, నాసాకి ఇస్రోకి సంబంధించి ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు అదర్ స్పేస్ ఏజెన్సీ అనమాట, మనకి యుఏఈ కావచ్చు, ఇప్పుడు హోప్ మిషన్ ఒకటి తీసుకెళ్లారు, హోప్ మిషన్ అని మార్స్కి సంబంధించి, ఇలాంటివి అనమాట. కొన్ని స్పెషల్ థింగ్స్ అనమాట, యూరోపియన్ కంట్రీకి సంబంధించి కొత్త కంట్రీస్ ఏమేమి లాంచ్ చేసే శాటిలైట్స్, నేపాల్, శ్రీలంక, ఇట్లాంటివి అనమాట. కాబట్టి ఇవి కూడా ఫోకస్ చేయండి. స్పేస్ మిషన్స్లో పక్కా ప్రశ్న వస్తుంది, అది ఇస్రోకి సంబంధించి కావచ్చు, నాసాకైనా కావచ్చు, అదర్ స్పేస్ ఏజెన్సీ అయినా కావచ్చు. అయితే అదర్ స్పేస్ ఏజెన్సీ మీద ఎక్కువ అడుగుతున్నారు, గత 3 years నుంచి ఎక్కువగా ఇవే పడుతున్నాయి, సెంట్రల్ ఎగ్జామ్స్ కావచ్చు, స్టేట్ ఎగ్జామినేషన్లో. కాబట్టి ఇవైతే చూసుకోండి, ఓకేనా, వీటికి సంబంధించి. సో నెక్స్ట్ వచ్చేసి సెకండ్ టాపిక్ ఎక్కువ అడిగేది సోషల్ స్కీమ్స్ అనమాట, గవర్నమెంట్కి సంబంధించినటువంటి స్కీమ్స్. ఈ స్కీమ్స్ కూడా అన్నీ చూసుకోవాల్సిన అవసరం లేదు. ఎలాంటివి చూసుకోవాలంటే గత 1 yearలో బాగా హైలైట్ అయి ఉంటాయి అనమాట ఇవి. సో 1 yearలో బాగా హైలైట్ ఉంటాయి కదా, అవి చూసుకోవాలి. సో వీటితో పాటు మీరు చూసుకోవాల్సిన ఇంకోటి ఏంటంటే కొన్ని స్కీమ్స్ అనమాట, వాళ్ళు అవి తీసుకొచ్చి కొన్ని ఇయర్స్ అయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్వచ్ఛ భారత్, సో 10 years కంప్లీట్ అయిపోయింది కదా, ఎన్ని ఇయర్స్ కంప్లీట్ అయింది ఇట్లాంటివి. సో 10 years కంప్లీట్ అయింది రీసెంట్గా స్వచ్ఛ భారత్ మిషన్ అనమాట, స్వచ్ఛ భారత్ మిషన్. తర్వాత ఇట్లాంటి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, సో ఫసల్ బీమా యోజన ఎన్ని ఇయర్స్ అయింది, ఇట్లాంటివి చూసుకోండి మీరు. బేటీ బచావో బేటీ పడావో అంటే అవి వార్తల్లో వచ్చి ఉండాలి, ఖచ్చితంగా వార్తల్లో వచ్చి హైలైట్ అయి ఉంటే వాటికి సంబంధించి చూసుకోండి, అర్థమైందా. ఇలా అనమాట. రేపు 2025కి మనకి ఆల్మోస్ట్ ఎంజీనగా తీసుకొచ్చేసి ఇప్పుడు 2025లో అట్లా తీసుకొచ్చారనమాట. సో ఇట్లా మీరు ఈ కాన్సెప్ట్ ప్రకారం అయితే ప్రిపేర్ అవుతూ ఉండాలి, ఓకేనా. సో ఇట్లా ఈ విధంగా చూసుకోవాలి. ఇక్కడ మీరు చూసుకుంటే ఇంకా దీనికి సంబంధించి ఈ స్కీమ్స్ అనేది మీరు 2 రకాలు చదవాలి. ఒకటి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అనమాట. సో సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన స్కీమ్స్ చూసుకోవాలి, అలానే స్టేట్కి సంబంధించిన స్కీమ్స్ కూడా చూసుకోవాలన్నమాట. ఇక్కడ 2 కామన్గా చదువుకోండి. ఇది 50%, ఇది 50%. దేనికి కూడా మీరు నెగ్లెక్ట్ చేయకూడదు. 2 మాత్రం చాలా ఇంపార్టెంట్. సెంట్రల్ గవర్నమెంట్ వార్తల్లో ఉండే మాత్రం చదువుకోండి. స్టేట్ మాత్రం మీకు గవర్నమెంట్ వచ్చిన తర్వాత, కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎటువంటి స్కీమ్స్ వచ్చాయి, తెలంగాణలో 6 హామీ పథకాలు తీసుకొచ్చారు కదా, అవన్నీ కూడా చూసుకోండి ఏమేమి ఉన్నాయని చెప్పేసి. మొత్తం అవన్నీ కూడా చూసుకోవాలన్నమాట. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి, తెలంగాణలో ఉన్నాయి, మిగతా స్టేట్స్లో ఫ్రీబీస్ చాలా తీసుకొచ్చారు. వాటికి సంబంధించి బడ్జెట్లో ఎంత అలకేట్ చేశారు, ఆ స్కీమ్ని మొట్టమొదటి ఏ ప్రాంతంలో ఇంట్రొడ్యూస్ చేశారు, ఫస్ట్ ఆ గ్రహీత ఎవరు, ఆ స్కీమ్కి సంబంధించి ఫస్ట్ బెనిఫిషరీ ఎవరు, ఇట్లాంటి థింగ్స్ ఎక్కువ అడుగుతారనమాట. అయితే మన శివన్ కాన్సెప్ట్స్ యాప్లో మనం కరెంట్ అఫైర్స్ కోర్స్ తీసుకొచ్చాం, మంత్లీ కరెంట్ అఫైర్స్ కోర్స్ అయితే తీసుకొచ్చాం కదా, ఇందులో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు నేను చెప్పే మీకు 12 టాపిక్స్ మొత్తం కూడా ఎక్కువ హైలైట్ చేసాం అక్కడ కరెంట్ అఫైర్స్లో. ఎవరైనా కరెంట్ అఫైర్స్లో మీరు వీక్గా ఉంటే డిస్క్రిప్షన్లో మన కరెంట్ అఫైర్స్ సంబంధించిన కోర్సుకు సంబంధించినటువంటి లింక్ ఇస్తాను, మీరు జాయిన్ అవ్వండి. చాలా తక్కువ ప్రైస్లో ఉంటుంది మన కరెంట్ అఫైర్స్, చాలా తక్కువ ప్రైస్లో ఉంటుంది. మన మీ టీజీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కూడా 15 క్వశ్చన్స్ పైగా వచ్చారన్నమాట. 3 సార్లు జరిగితే ప్రిలిమ్స్, 3 సార్లు 15 క్వశ్చన్స్ పైగా కరెంట్ అఫైర్స్ మొత్తం కవర్ చేసాయి మన కోర్సెస్. ఎందుకంటే నేను ఎస్పెషల్లీ స్టేట్ పిఎస్ కోసమే చేస్తాను అనమాట.
ఏబిపిఎస్సి టీజీపీఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామినేషన్ కోసమే చేస్తాను కరెంట్ అఫైర్స్, పక్కాగా వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో అదొకటి. సోషల్ స్కీమ్స్ కూడా బాగా చూసుకోండి. థర్డ్ వన్ వచ్చేసి మీకు వెరీ వెరీ ఇంపార్టెంట్ డిఫెన్స్ అనమాట. సో డిఫెన్స్లో కూడా ఎలా చూసుకోవాలంటే 2 రకాలుగా చూసుకోండి. డిఫెన్స్ రెండే రెండు. ఒకటి ఇండియాకి సంబంధించిన మిసైల్స్ అనమాట. సో ఇండియాకి సంబంధించిన మిసైల్స్ ఏవే లాంచ్ చేశారు రీసెంట్గా, సో వీటికి సంబంధించి బాగా చూసుకోండి. వీటికి సంబంధించి చూసుకోవాలి. అంటే ఇండియా రీసెంట్గా మనం హైపర్సోనిక్ మిసైల్స్ అనమాట అది లాంచ్ చేసాం కదా, సో అలాంటివి అనమాట ఇట్లాంటిది. నెక్స్ట్ ఇంపోర్ట్స్ అనమాట. అంటే ఇండియా అనేది ఎటువంటి ఇంపోర్ట్ చేసుకుంటుంది, ఎటువంటి ప్రొడక్ట్స్ డిఫెన్స్ ప్రొడక్ట్స్ అనేది మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. రీసెంట్గా ఆర్మేనియా కంట్రీకి మనం పినాకా రాకెట్ సిస్టమ్ని పంపించాం అనమాట వాళ్ళకి. సో పినాకా రాకెట్ సిస్టమ్ కదా, సో వాటికి సంబంధించి మనం ఎక్స్పోర్ట్ చేసాం అనమాట. వియత్నాంకి బ్రహ్మోస్ మిసైల్స్ కావచ్చు, ఇట్లాంటి ఫిలిపీన్స్ వాటికి ఇట్లాంటివి చూసుకోండి. అయితే ఇప్పుడు కొన్ని వార్స్ అనేవి న్యూస్లో ఉన్నాయి మనకి, ఎస్పెషల్లీ రష్యా వర్సెస్ ఉక్రెయిన్ కావచ్చు, ఇంకా ఇజ్రాయిల్ వర్సెస్ ఇరాన్ కావచ్చు, ఇట్లాంటి దేశాలు ఉన్నాయి కదా, వీళ్ళకి సంబంధించిన కొన్ని డిఫెన్స్ పరంగా ప్రొడక్ట్స్ అనమాట. సో ఐరన్ డోమ్ సిస్టమ్ కావచ్చు, ఇంకా కొన్ని మిసైల్స్ ఉంటాయి కదా, అలాంటివి డ్రోన్స్ సంబంధించి కజికోమ్ అని చెప్పి ఒక డ్రోన్ ఉంటుంది వీళ్ళు ఎవరిది ఇరాన్కి సంబంధించి, అట్లాంటి డ్రోన్స్ కూడా బాగా చూసుకోండి. డిఫెన్స్ పరంగా కూడా ఇలా అడుగుతారు అనమాట. ఈ 3 టాపిక్స్లో చాలా జాగ్రత్తగా మీరైతే అంశాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ 4th వన్ చూద్దాము. సో 4th వన్ వచ్చేసి ఎన్విరాన్మెంట్కి సంబంధించింది. ఇందులో మీకు ఎలా ఉంటాయంటే టైగర్ రిజర్వ్స్ అనమాట. పక్కా ఫోకస్ అయ్యండి, ఒక ప్రశ్న అయితే వస్తుంది. టైగర్ రిజర్వ్స్ అలానే వీటితో పాటు నేషనల్ పార్క్స్ కూడా చూసుకోండి. నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ సాంచురీస్. అయితే ఇక్కడ మీరు చూస్తే టైగర్ రిజర్వ్స్ తక్కువ ఉంటాయి, నేషనల్ పార్క్ కంటే టైగర్ రిజర్వ్స్ తక్కువ ఉంటాయి. వైల్డ్ లైఫ్ సాంచురీ కంటే నేషనల్ పార్క్స్ తక్కువ ఉంటాయి. వైల్డ్ లైఫ్ సాంచురీ చాలా హెవీ ఉంటాయి అనమాట. అయితే మన దేశంలో ఉండే అన్ని చూసుకోవాల్సిన అవసరం లేదు, ఓన్లీ వార్తల్లో ఉండేవి మాత్రం. ఇవి కూడా స్టాటిక్ అవసరం లేదు, ఓన్లీ వార్తల్లోనే ఉండేవి. సో వార్తల్లో ఉండేవి. మీరు గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఒక అంశం అయితే గుర్తుపెట్టుకోవాలి. లాస్ట్ 6 months అనమాట, అంటే ఎగ్జామ్కి ముందు. సో మీకు ఎగ్జామ్కి ముందు ఉన్నటువంటి 6 months కరెంట్ అఫైర్స్లో బాగా స్ట్రాంగ్ ఉండాలి, చాలా చాలా స్ట్రాంగ్గా ఉండాలి మీరు. కాబట్టి ఖచ్చితంగా అడుగుతారనమాట. చూసుకోండి, ఆ న్యూస్లో ఉంటాయి ఈ టైగర్ రిజర్వ్స్, నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ సాంచురీస్ ఏవైతే వార్తల్లో ఉన్నాయో అది ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలు కూడా బాగా చూసుకోవాలి. ఇట్లాంటివి కూడా అడుగుతారనమాట. నెక్స్ట్ మీకు అవార్డ్స్ అనమాట. సో అవార్డ్స్కి సంబంధించి ఈ అవార్డ్స్ ఎలా ఉంటాయంటే, ఒకటి మనకి నేషనల్ లెవెల్లో ఉంటాయి, ఇంకోటి వచ్చేసి ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంటాయి అనమాట. ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంటాయి. అయితే ఈ మధ్య స్టేట్కి సంబంధించిన అవార్డ్స్ కూడా అడుగుతున్నారు. సో రీసెంట్గా మనకి విశ్వాంబర అవార్డు అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం ఇస్తుందన్నమాట. అది ఎవరికి ఇచ్చారంటే తమిళనాడు రైటర్కి ఇచ్చారు. ఇలాంటివి కూడా సో నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో, మనకి స్టేట్ లెవెల్లో ఇట్లాంటివి అవార్డ్స్తో పాటు మనకి ఐష్ సివిలియన్ అవార్డు మనకి రీసెంట్గా పీఎం మోదీకి సంబంధించి చూసుకోండి. సో పీఎం మోదీకి సంబంధించి రీసెంట్గా కొన్ని దేశాలు అయితే ఐష్ సివిలియన్ అవార్డు ఇచ్చాయన్నమాట. సో మనం చూసుకుంటే ఎక్కువ గయానా దేశం కావచ్చు, బార్బడోస్, గయానా వీటికి సంబంధించి కావచ్చు. నెక్స్ట్ నైజీరియాకి సంబంధించి సెకండ్ హైయెస్ట్ ఇచ్చారు, రష్యాకి సంబంధించి ఇట్లా రీసెంట్ అనమాట. మీకు లాస్ట్ 6 monthsలో మోడీ గారికి, మన ప్రైమ్ మినిస్టర్ మోదీ గారికి ఇచ్చినటువంటి అత్యున్నత పురస్కారాలు ఇవన్నీ చూసుకోండి. నెక్స్ట్ ఎవరికి పద్మశ్రీ అవార్డు, పద్మభూషణ్, పద్మవిభూషణ్ కావచ్చు తెలంగాణ రాష్ట్రం నుంచి ఎవరికి వచ్చాయి, వాళ్ళు ఎటువంటి దాంట్లో ఫేమస్ ఎలా అడుగుతారంటే పర్సన్ పేరుని అడుగుతారు, లేదా పర్సన్ పేరు తీసుకొచ్చి ఇతనికి పద్మవిభూషణ్ వచ్చింది, అతను ఏ రంగానికి సంబంధించిన వ్యక్తి. ఒకవేళ అతను ఆ పోయిట్ లిటరేచర్ అనుకోండి, అతను బుక్స్ కూడా అడుగుతారు అనమాట. బుక్స్, నావెల్స్ కూడా అడేదానికి ఆస్కారం ఉంది. ఇలాంటివి కూడా జాగ్రత్తగా చూసుకోండి, ఖచ్చితంగా అడుగుతారు. నెక్స్ట్ 6th వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్, పక్కా ప్రశ్న ఉంటుంది వీటిలో నుంచి. ప్లేసెస్ ఇన్ న్యూస్ అనమాట. అయితే ఇక్కడ మీకు ట్రెండ్ చెప్తాను ఎగ్జామ్కి సంబంధించి. ఒకప్పుడు ప్లేసెస్ ఇన్ న్యూస్ అంటే ఎక్కువగా ఇండియాలో ఉండేవి, స్టేట్లో ఉండే అడిగేవాళ్ళు. ఇప్పుడు వరల్డ్కి సంబంధించి 80% ఆఫ్ ది క్వశ్చన్స్ ప్రపంచానికి సంబంధించి అడుగుతున్నారు. సో ప్రపంచంలో ఉండే ప్లేస్ అడుగుతున్నారు అనమాట. అంటే మీకు రష్యా, ఉక్రెయిన్కి సంబంధించి కావచ్చు, ఇజ్రాయిల్, ఇరాన్, మిడిల్ ఈస్ట్ అట్లాంటి ఏరియాస్ బాగా చూసుకోండి. అంటే వార్తలు ఎక్కువ హైలైట్ అవుతూ ఉంటాయి కదా, అటువంటి టాపిక్స్ బాగా ఫోకస్ చేయండి. పక్కా అడిగేదానికి ఛాన్స్ ఉందన్నమాట ప్లేసెస్ ఇన్ న్యూస్. తర్వాత మీరు ఇండియాకి సంబంధించి అవసరం లేదు కానీ ప్రపంచంలో ఉండే ప్లేస్ పక్కా చూసుకోండి. నేను మన యూట్యూబ్ ఛానల్ కూడా పెడుతూ ఉంటాను, ఇంకొన్ని అప్డేట్ చేస్తాను, కొన్ని వీడియోస్. మన డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతుందంటే ఖచ్చితంగా వస్తాయన్నమాట అట్లాంటివి. లేదు మేము కరెంట్ అఫైర్స్ అనేది పక్కాగా మాకు స్ట్రాటజీ ప్రకారం చాలా వీక్ ఉన్నాము, మేము వాటిని ఎక్కువగా 15 క్వశ్చన్స్ పైగా మేము ఆన్సర్ చేయాలి అని కాన్ఫిడెంట్గా ఉంటే ఒక్కసారి మన కోర్స్ అయితే ట్రై చేయండి. మీకు డెమోస్ కూడా ఉంటాయి, మన మంత్లీ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఉంటుంది, అది ట్రై చేయండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. దాంతోపాటుగా మనము గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ కూడా తీసుకొచ్చాం. సో మీ తెలంగాణకి సంబంధించిన మొత్తం కూడా, సో తెలంగాణకి సంబంధించి గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ కూడా తీసుకొచ్చాము. సో చాలా వండర్ఫుల్ ఉంటుంది. 15 క్వశ్చన్స్, 15 సెక్షనల్ టెస్ట్ ఉంటాయి, 4 రివ్యూ టెస్ట్ ఉంటాయి, 4 గ్రాండ్ టెస్ట్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా అప్లోడ్ చేస్తున్నాము. ప్రతి ఒక్క ప్రశ్న కూడా చాలా ఎక్స్పర్ట్గా తీసుకొచ్చాం అనమాట. ఎక్స్పర్ట్ అంటే లాజికల్ ట్రిక్స్, ఎగ్జామినర్స్ ఎలా ఇస్తారో లాజికల్గా ట్రిక్స్గా అలానే మోక్ టెస్ట్లోనే తీసుకొచ్చాము. విత్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్, తెలుగు ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. చాలా తక్కువ ప్రైస్లో ఉంది, చాలామంది ఎన్రోల్ అవుతున్నారు ఇప్పుడే. ఒకసారి ట్రై చేయండి. మన గ్రూప్ 1 ప్రిలిమ్స్ కూడా చాలామంది రాసి క్లియర్ చేస్తున్నారు. సో అలానే మీరు కూడా ట్రై చేయండి. మన టెస్ట్ చేస్తూ డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, చాలా చాలా బాగుంటాయి. మోడల్స్ కూడా అన్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. సో అంటే మనం హై క్వాలిటీ అనమాట. సో పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్కి ధీటుగా హై స్టాండర్డ్ కంటెంట్ని తక్కువ ప్రైస్లో ఇస్తున్నాం. అదే మంచి అడ్వాంటేజ్గా చెప్పొచ్చు అనమాట. సో తర్వాత మనం 7th వన్
సో 7th వన్ వచ్చేసి ఓన్లీ పర్సనాలిటీస్ అనమాట. ఈ పర్సనాలిటీస్ కూడా ఎలా అడుగుతున్నారంటే, సో రీసెంట్గా చనిపోయి ఉంటారు అనమాట. సో వీళ్ళు చనిపోయి న్యూస్లో ఉంటారు. వీళ్ళు ఫేమస్ రంగాలు అనమాట. కొన్ని రంగాలకు సంబంధించి కొన్ని సెక్టార్స్ కావచ్చు, ఏదైనా సరే వాటికి సంబంధించి ఉంటారనమాట. వాళ్ళు మాత్రమే అడుగుతారు, వాళ్ళకి సంబంధించి అడుగుతారు. గుర్తుపెట్టుకోండి, ఆ పర్సనాలిటీ అంటే ఎవరంటే వాళ్ళ పేర్లు అడగరు. వాళ్ళు ఖచ్చితంగా చనిపోయి ఉంటారు, వార్తల్లో ఉంటారు, వాళ్ళు దేనికైనా రంగానికి సంబంధించి ఉంటారనమాట. అంటే మీకు అవార్డ్స్లో కూడా అడగొచ్చు అనమాట. అవార్డ్స్లో కూడా మీకు పర్సనాలిటీస్ గురించి అడగొచ్చు. కానీ ఇక్కడ నేను చెప్పే పర్సనాలిటీస్ ఎలా ఉంటారంటే రీసెంట్లీ పాస్డ్ అవే. సో వాళ్ళు దేనికి సంబంధించిన వాళ్ళు స్పోర్ట్స్ పర్సనా, మ్యూజిషియనా, లేకుంటే ఇంకోటి ఏదన్నా రైటరా, ఇట్లాంటి అడుగుతారనమాట. ఎక్కువ తెలంగాణకి సంబంధించి చూసుకోండి అండ్ ఇండియా లెవెల్లో చూసుకోండి. వీటికి సంబంధించి మీరు చూసుకోవాల్సింది ఒకటి ఇండియా లెవెల్లో, అంటే నేషనల్ లెవెల్, స్టేట్ లెవెల్ చూసుకుంటే చాలు, ఇంతకుమించి ఎక్కువ అవసరం లేదు. ఓకేనా, ఇదొకటి. నెక్స్ట్ ఎయిత్ వన్ కూడా మనకి ఏంటంటే ఎన్విరాన్మెంట్కి సంబంధించి అనమాట. ఎన్విరాన్మెంట్కి సంబంధించి స్పీషీస్ అనమాట. ఇవేంటంటే కొత్తవి కనిపెడతారు, రీసెంట్గా కనిపెడతారు అనమాట. సో మీకు ఒకటి, మన దేశంలో ఎక్కువ స్పీషీస్ కనిపెట్టేది ఎక్కడంటే వెస్టర్న్ ఘాట్స్. సో వెస్టర్న్ ఘాట్స్, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో ఎక్కువ కనిపెడతారు. తర్వాత వచ్చేసి నార్త్ ఈస్ట్ ఇండియా. ఈ 3 ప్లేస్లో కనిపెడుతూ ఉంటారు ఎక్కువ. ఇక్కడ కొన్ని కనిపెడతారు అనమాట స్పీస్, కొన్ని జాతులు కనిపెడతారు, వృక్ష జాతులు, జంతు జాతులు. అవి ఏంటో అడుగుతారు. అవి కప్ప జాతికి సంబంధించిందా, కప్ప అంటే ఫ్రాగ్గా, ఫిషా, లేకుంటే స్పైడరా, ఇంకోటి ఏదన్నా స్నేక్, రెప్టిల్స్, ఇట్లా అడుగుతారు అనమాట. కాబట్టి అది ఏ ప్లేస్లో కనిపెట్టారు, దాని పేరేంటి, కొంతమంది సైంటిస్టుల పేరుని కూడా పెడుతూ ఉంటారు వాటికి. అలాంటివి కూడా చూసుకోండి, అలాంటివి కూడా అడుగుతారు ఎక్కువగా. చూడండి, ఇట్లాంటి టాపిక్స్ కూడా ఎక్కువ అడుగుతుంటారు. సో ఇది కూడా మీరే చూసుకోవాలన్నమాట. సో డిఫెన్స్ పరంగా, స్పేస్ పరంగానే కాకుండా ఇలాంటి టాపిక్స్ కూడా కరెంట్ అఫైర్స్లో ఎక్కువ అడుగుతుంటారు కాబట్టి ఇవి కూడా మీరైతే చూసుకోవాలి. ఓకేనా, ఇది ఒకటి. సో నెక్స్ట్ మనకి 9th టాపిక్. సో 9th టాపిక్ వచ్చేసి ఇది ఎలా ఉంటుందంటే మనకి మిక్స్డ్గా ఉంటాయి అన్నమాట. టాపిక్స్ అన్నీ మిక్స్డ్గా ఉంటాయి, కానీ ఎక్కువగా హైలైట్ అవుతూ ఉంటాయి అన్నమాట వీటికి సంబంధించి. అంటే ఇవి ఎలా అంటే న్యూ టెక్నాలజీస్ అనవచ్చు మనం, న్యూ టెక్నాలజీస్, న్యూ ఇన్నోవేషన్స్ అనవచ్చు. సో న్యూ టెక్నాలజీస్ లేదా ఇన్నోవేషన్స్. సో కొత్త వస్తూ ఉంటాయి అన్నమాట. ఏఐకి సంబంధించి ఇట్లాంటివి ఉంటాయి కదా, ఇలాంటివి ఎస్పెషల్లీ మనం చూసుకుంటే ఏఐకి సంబంధించి, సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన టాపిక్స్ అన్నీ కూడా చూసుకోవాలి ఇక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని నేను చెప్తాను చూడండి. మనకి బ్లాక్ చైన్ టెక్నాలజీకి సంబంధించి కావచ్చు, బ్లాక్ చైన్ టెక్నాలజీకి సంబంధించి ఇలా వచ్చింది కదా, ఇది ఒకటి. చాట్ జీపీటీ కావచ్చు, చాట్ జీపీటీకి సంబంధించి జెమినీ అని రీసెంట్గా చాలా వచ్చాయి కదా, అంటే ఏఐకి సంబంధించి ఇలాంటివి. అలానే మనకి మిగతాయి కూడా న్యూక్లియర్ టెక్నాలజీకి సంబంధించి కావచ్చు, ఇంకోటి ఏదైనా మెడిసిన్, హెల్త్ కేర్ సెక్టర్కి సంబంధించి కావచ్చు. అంటే ఇక్కడ నేను చెప్పేది ఓవరాల్గా ఏంటంటే ఇవన్నీ కూడా కొత్త టెక్నాలజీస్ అనమాట, ఇప్పటివరకు లేనివి కొత్త ఇన్నోవేషన్స్ కూడా, ఇలాంటివి అడుగుతారు. సో ఇటువంటివి కూడా ఎక్కువగా మేజర్గా అయితే ఫోకస్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటివి కూడా మేజర్ మీరే చూసుకోండి. కొత్త ఇన్నోవేషన్స్, టెక్నాలజీస్ ఏమున్నాయో వార్తల్లో చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇవి 90% ఎక్కువ అడుగుతున్నారు ఈ మధ్య, ట్రైబల్ గ్రూప్స్ అనమాట. సో ట్రైబల్ గ్రూప్స్ సంబంధించి చూసుకోండి. సో ట్రైబల్ గ్రూప్స్, వీళ్ళతో పాటు ట్రైబల్ గ్రూప్స్ అండ్ ఫెస్టివల్స్. సో ట్రైబల్ గ్రూప్స్తో పాటు మీరు చూసుకోవాల్సింది ఫెస్టివల్స్. ఇక్కడ మీరు ఎస్పెషల్లీ పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అనమాట. అంటే అంతరించిపోయే దశకి వాళ్ళ పాపులేషన్ చాలా తక్కువ ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది ఉన్నారు, నేషనల్ లెవెల్లో ఎంతమంది ఉన్నారు, రీసెంట్గా ఎవరిని యాడ్ చేశారు. సో మన్కిందియా ట్రైబ్ అని చెప్పేసి ఒడిశాలో ఉంటారు, వాళ్ళని రీసెంట్గా పీవీజీటీస్లో యాడ్ చేస్తారు అనమాట. అలాంటివి చూసుకోండి. ఇంకా స్పెషల్ థింగ్స్ ఏమైనా ఉంటే చూసుకోండి, జూమ్ కల్టివేషన్కి సంబంధించి ఇట్లాంటి ఫెస్టివల్స్ అనమాట. సో ట్రైబల్ సెలెక్ట్ చేసే ఫెస్టివల్స్ మనకి మేడారం జాతర కావచ్చు, సమ్మక్క సారలమ్మ జాతర, హార్న్బిల్ ఫెస్టివల్ కావచ్చు, ఇట్లాంటివి ఇంకా మనకి చాలా ఉంటాయి. గొసాడి డ్యాన్స్ అని చెప్పేసి ఇలాంటివి, నగోబా జాతర అని చెప్పి తెలంగాణలో గోన్స్తో ఇట్లాంటి ట్రైబ్స్ కొంత చేస్తారు కదా, ఇలాంటివి అనమాట. ట్రైబల్ గ్రూప్స్కి సంబంధించినటువంటి ఆ ఫెస్టివల్స్ ఇట్లాంటివి కూడా ఎక్కువగా మీరైతే ఫోకస్ చేయాలి. వీటికి సంబంధించి కూడా చూసుకోండి, అడుగుతారు. అయితే నెక్స్ట్ మనకు వచ్చేసి ఇది ఇంతకుముందు తక్కువ అడిగేది అనమాట, కరెంట్ అఫైర్స్ చాలా తక్కువ అడిగేది, ఇప్పుడు ఎక్కువ అడుగుతున్నారు స్పోర్ట్స్ అనమాట. సో స్పోర్ట్స్ రంగానికి ఈ మధ్య కరెంట్ అఫైర్స్ ఎక్కువ వస్తున్నాయి. ఈవెన్ యూపీఎస్సీలో కూడా క్రికెట్ గురించి, ఫుట్బాల్ గురించి అయితే అడుగుతూ ఉంటారు అనమాట. ఈ స్పోర్ట్స్లో ఎలా చూస్తారంటే లాస్ట్ 6 monthsలో బాగా ఫోకస్గా ఉండే చూడండి చాలు. లాస్ట్ 6 monthsలో స్పోర్ట్స్ పరంగా మేజర్ థింగ్స్ అనమాట. సో మన రష్యాలో, మన ఇండియాకి సంబంధించిన వాళ్ళు చెస్ ఛాంపియన్స్ అయ్యారనమాట. అటువంటివి కావచ్చు. అంటే లాస్ట్ 6 monthsలో బాగా హైలైట్ అయి ఉంటాయి కదా, ఒలింపిక్స్, పారా ఒలింపిక్స్ ఇట్లాంటివి ఏమైనా వచ్చున్నాయా అవి చూసుకోండి. ఇట్లాంటి స్పోర్ట్స్ పరంగా, క్రికెట్ పరంగా చూసుకోండి. ఎక్కువ డిమాండ్ ఉన్న స్పోర్ట్ అనమాట మన ఇండియాలో. సో కబడ్డీ కావచ్చు, మన స్టేట్కి సంబంధించింది. తర్వాత ఇంకా ఏమైనా స్పోర్ట్స్ ఉన్నాయా, రెజ్లింగ్కి సంబంధించి చాలా వార్తల్లో వచ్చింది, ఇట్లాంటివి అనమాట. ఇలాంటి టాపిక్స్ కూడా మేజర్ మీరైతే చూసుకోండి. ఓకేనా. నెక్స్ట్ 12th టాపిక్, ఇది మిస్లేనియస్ అని చెప్తాను. సో ఇందులో కొన్ని చెప్తాను మీకు. 12thలో లాస్ట్ వన్ ఇది మిస్లేనియస్ అనమాట. సో మిస్లేనియస్ టాపిక్స్లో మనమే చెప్పుకోవచ్చు. సో ఇవేమున్నాయి చూద్దాం, అంటే అదర్ థింగ్స్ అనమాట. ఇందులో కొన్ని చెప్తాను చూడండి. ఇందులో మీరు చూసుకోవాల్సింది ఎండేంజర్డ్ స్పీసీస్ అనమాట. సో ఎండేంజర్డ్, సో కొత్తవి కాకుండా ఎండేంజర్డ్ స్పీసీస్. సో అంటే మన భారతదేశంలో అంతరించిపోతున్న అంటే స్పీసీస్ ఏమన్నా చూసుకోండి, జంతు జాతులు, వృక్ష జాతులు, ఇలాంటివి. ఇంకొకటి రేర్ థింగ్ అనమాట, అంటే 1 yearలో ఒకేసారి వస్తుంది, ఒక్కసారి మాత్రమే కరెంట్ అఫైర్స్లో వస్తాయి ఇది. సో మళ్ళీ రాదు, వన్ టైం థింగ్ అనమాట. సో వన్ టైం థింగ్ అంటే మనకి ఇప్పుడు అస్ట్రాయిడ్ అనే భూమికి దగ్గరగా వచ్చింది, దాని పేరేంటి. సో ఎప్పుడు రేర్గా జరుగుతుంటాయి కదా, అలాంటి థింగ్స్ కూడా ఎక్కువ కరెంట్ అఫైర్స్లో అడుగుతారు. ఎండేంజర్ స్పీసీస్తో పాటు ఇవి కూడా చూసుకోండి. ఇంకా కొన్ని నేమ్స్ అనమాట. ఈ నేమ్స్ ఎలా ఉంటాయంటే అవి లేక్స్ కావచ్చు,
సో లేక్స్, స్ట్రైట్స్, జాగ్రఫీ లాగా స్ట్రైట్స్ కావచ్చు, ఇలాంటివి అనమాట. మార్జినల్ సీస్ ఉంటాయి కదా, మార్జినల్ సీసు. సో వీటి చుట్టూ ఉండే కంట్రీస్, మార్జినల్ సీసు, కంట్రీసు, ఇలాంటివి ఇవన్నీ కూడా వార్తల్లో ఉంటాయన్నమాట. ఎక్కువ నేమ్స్ అడుగుతూ ఉంటారు. సో నేమ్స్ కూడా అడుగుతారు. అగ్నిపర్వతాలు, సో వోల్కనోస్ ఉన్నాయి కదా, ఇట్లాంటి జాగ్రఫీకి సంబంధించి ఇలాంటివి ఇట్లా అడుగుతారు అనమాట. కాబట్టి ఇవన్నీ కూడా ఫోకస్ చేయండి. మిస్లెనియస్ థింగ్స్ లాగా అడుగుతూ ఉంటారు. ఇలా ఈ 12 టాపిక్స్ నుంచి ఎక్కువగా మనకి కరెంట్ అఫైర్స్ వస్తున్నాయి. మీరు ప్రీవియస్ ఇయర్ కూడా చూడండి. సో ప్రీవియస్ ఇయర్లో కూడా చూస్తే ఎక్కువ ఇలాంటి టాపిక్స్ నుంచి కరెంట్ అఫైర్స్ వస్తున్నాయి అనమాట. ఇలాంటివి ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉన్నారు. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మీరు స్కీమ్స్ చూసుకునేటప్పుడు బడ్జెట్ చూసుకోవాలి. స్కీమ్స్లోనే బడ్జెట్ ఒకటి, ఎకనమిక్ సర్వే చూసుకోవాలి. ఆ స్కీమ్కి ఎంత అలకేట్ చేశారు, ఎంతమంది బెనిఫిషియర్ అయ్యారు, బడ్జెట్, ఎకనమిక్ సర్వేలో అగ్రికల్చర్కి సంబంధించి మొత్తం అన్నీ కూడా రెఫర్ చేస్తుంటారు. అవి కూడా చూసుకోండి. ఇలాంటి టాపిక్స్ ఒక స్ట్రాటజీ ప్రకారం మీరైతే ప్రిపేర్ అయ్యారంటే కరెంట్ అఫైర్స్లో మంచి స్కోర్ వస్తుందన్నమాట. మన శివన్ కాన్సెప్ట్స్ యాప్లో కూడా మీకు చాలా కోర్సులు తీసుకొచ్చాం. టెస్ట్ సిరీస్ తీసుకొచ్చాం. గ్రూప్ 2 వాళ్ళకి టెస్ట్ సిరీస్ తీసుకొచ్చాము. చాలా నీట్గా ఉందన్నమాట. సో టెస్ట్ సిరీస్ చూడండి, మీకు ఒక స్ట్రాటజీ ప్రకారం తీసుకొచ్చాము. సో 15 సెక్షన్లు, 4 రివిజన్, 4 ఫుల్ టెస్ట్లు విత్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్. ఎవరైతే టెస్ట్ సిరీస్ జాయిన్ అవుతారో వాళ్ళకి కరెంట్ అఫైర్స్ కోర్స్ ఫ్రీ ఇస్తున్నాం. సో కరెంట్ అఫైర్స్ కోర్స్ అయితే వీళ్ళకి ఫ్రీగా ఇస్తున్నాము. సో ఇంకా ఇక్కడ ఈ కరెంట్ అఫైర్స్ కోర్స్ అనేది చాలా ఫ్రీగా ఉంటుంది. వీడియో లెక్చర్స్ ఉంటాయి, మంత్లీ మ్యాగజైన్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం ఇంగ్లీష్లో. ఇవన్నీ ఉంటాయి. ఇంకోటి మిషన్ పరాక్రమం అని చెప్పేసి మెంటర్షిప్ ప్రోగ్రామ్ కూడా తీసుకొచ్చాం. చాలామంది ఎన్రోల్ అయి ఉన్నారు. సో వాళ్ళకి కూడా చెప్తూ ఉన్నాము. సో మాడ్యూల్స్ కూడా ఉన్నాయన్నమాట. మీరు ఏదైనా హిస్టరీ పరంగా, జాగ్రఫీ పరంగా వీక్గా ఉంటే మన శివన్ కాన్సెప్ట్స్ యాప్లో మాడ్యూల్స్ కూడా ఉంటాయి. మీకు ఏ లింక్ కావాలన్నా, ఏ కోర్సుకు సంబంధించిన లింక్ కావాలనుకున్నా డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ టీం ఉందన్నమాట. వాట్సాప్ టీం ఒక లింక్ ప్రొవైడ్ చేస్తాను. వాళ్ళకి జస్ట్ మీరు మెసేజ్ చేయండి, మాకు ఇండియన్ హిస్టరీ కోర్స్ కావాలంటే వాళ్ళు లింక్ పంపిస్తారు. మీకు ఏ కోర్స్ కావాలంటే ఆ కోర్స్ యొక్క గురించి చెప్పారంటే మీకు లింక్ ఇస్తారనమాట. అక్కడి నుంచి మీరైతే జాయిన్ అవ్వండి. చాలా తక్కువ ప్రైస్లో ఉన్నాయి. చాలా తక్కువ ప్రైస్లో మనమైతే ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. అందరికి కూడా మంచి కంటెంట్ ఉంటుంది. పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్కి ధీటుగా మనం కూడా హై క్వాలిటీ కంటెంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. మీకు చాలా బెనిఫిట్ అవుతారు. మన టెస్ట్ సిరీస్ నుంచి ఎన్ని ప్రశ్నలు వస్తాయి అని కాకుండా ఎలాంటి ప్రశ్న వచ్చినా ఆస్పిరెంట్ బీట్ చేసే విధంగా మనమైతే టెస్ట్ సిరీస్ ఇవన్నీ కూడా తీసుకొచ్చున్నాము. అవి కూడా చూడండి. ఇది ఓన్గా దీనికి సంబంధించింది. సో ఫైనల్గా మీరు అందరూ కూడా మన టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. మీకు చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. అందులో ప్రతిరోజు ప్రశ్నలు పెడుతూ ఉంటాము, అప్డేట్స్ ఉంటే పెడుతూ ఉంటాము. అన్నీ కూడా చూస్తూ ఉండండి. వాటికి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. కీప్ వాచింగ్, కీప్ లెర్నింగ్. నేను మీ శివన్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.